హాయ్ హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి తెలుగు అమ్మాయి. మా బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ హోలీ పండగ ఇదే అనమాట. సో అందుకే మార్నింగ్ వెళ్ళి బసంతం పూలు అయితే తీసుకొచ్చినాం. చిన్నప్పుడు మనందరికీ తెలిసిన విషయమే ఇది. ఈ పూలతో మనం ఎప్పుడు హోలీ జరుపుకున్నాం. సో వీటితో ఈరోజు మనం బేబీ యొక్క థీమ్ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాం. చేస్తున్నా కూడా ఆల్రెడీ. ఈ పూలు ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఈ పువ్వులతో రంగులు చేసుకొని మనం హోలీ జరుపుకున్నాం. హోలీ జరుపుకున్న మూమెంట్ ఎంతమందికి గుర్తుంది, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తే మీకు ఎలా అనిపిస్తుంది కూడా కామెంట్లో కామెంట్ చేయండి. నా డెకరేషన్ అయితే ఏడికి అవ్వట్లేదు. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 2 అయిపోయింది. డెకరేషన్ అంతా అయిపోయి ఫోటోషూట్ అంతా అయిపోయే వరకు చాలా టైం పట్టింది. నిజంగా బేబీ ఫోటోషూట్ అంటే సింపుల్గానే చేయొచ్చు కదా అనుకున్నా, కానీ అది మన వరకు వచ్చి మనం చేస్తే కానీ అది ఎంత ఉంటుంది, దాని కష్టం అనేది తెలుస్తుంది. సో నేనైతే డెకరేషన్ చేస్తున్నా. మా వాళ్ళు అయితే ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తున్నారు. సో మొత్తం అయితే ఫస్ట్ బసంతం పూలే పెట్టాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. పెద్దగైనాక మనం ఎలాగో చేయలేము. పిల్లలు కూడా మన మాట అస్సలు వినరు. సో చిన్నగా ఉన్నప్పుడే మన కోరికలు మనవి అన్నీ నెరవేర్చుకోవాలి ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఫోటో థీమ్ అయితే తీస్తున్నాము ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎవ్వరూ మధ్యలో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూస్తే కానీ ఈ వీడియో అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఎవరు స్కిప్ చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం వేలు కష్టపడి చేసేది ఏం లేదుగా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరితో ఫోన్లు ఉంటాయి. ఫోన్లో ఒక షేర్ బటన్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతోమందికి యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను డెకరేషన్ చేస్తున్నా. మా వాళ్ళేమో ఇది కాదు మళ్ళీ ఇట్లా చేయి అని నన్ను ఊగే అంటే సతాయిస్తురు. చాలా టైం పట్టింది, మ్యాక్సిమం 2 అవర్స్ పట్టిందని చెప్పాను కదా ఇందాకనే. సైడ్ బార్డర్ సెట్ చేయడానికే దాదాపు అంటే 1.5 అవర్ పట్టింది. చూడండి మీరే ఎట్లా చేస్తారు. పెట్టింది కాదంటారు, మళ్ళీ పెట్టాలంటారు. బేబీ షూట్ అంటే ఇంతగానమా? నేను తొందరగా 1 అవర్లో అయిపోతుందిలే అనుకున్నా, కానీ ఇంత టైం పట్టింది. సో అదొకటి. ఈ వీడియో వచ్చేసి మా మదర్ చేశారు. మా మదర్ ఎప్పుడు వీడియోస్ తీయలేదన్నమాట. సో అందుకే వీడియో కొంచెం క్లారిటీ లేదు. సో ఫ్రెండ్స్ మీరేమనుకోకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వీడియో మీకు క్లారిటీ వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం. మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే లైక్ వల్ల మేము ఇంకెన్నో వీడియోస్ చేయాలని అనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ మాలాంటి పేదవాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనలీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 అవర్స్ 3 అవర్స్ పట్టింది మాకైతే. సో ఫైనలీ మా డెకరేషన్ అయితే ఇది హోలీ సెలబ్రేషన్. మేమైతే బేబీ యొక్క హోలీ థీమ్ అయితే ఇలా చేసాము. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా. మేమైతే ఈసారి ఇలా చేసాము. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫైనలీ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మేము బేబీని తీసుకొచ్చి మధ్యలో పెట్టేసినాం. చూడండి సైలెంట్గా నిద్రపోతుంది. మొత్తం రెడీ చేసినప్పుడేమో నిద్రపోతుంది, కూకున్నప్పుడేమో ఏడుస్తుంది. మా బేబీతోనే ఇది ఒక చిన్న కష్టం వచ్చింది. చిన్నపిల్లలు అందరూ ఇట్లనే చేస్తారేమో పాపం.
ఈ డ్రెస్‌లో గానీ, డెకరేషన్ గానీ, ఈ డ్రెస్‌లో మా బేబీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా ఏమన్నా మేము మిస్టేక్స్ ఏమన్నా చేస్తే ఇలా కాదని కూడా కామెంట్ చేయండి. మాకు తోచిన విధంగా హోలీ థీమ్ అయితే చేశాము మా బేబీకి. మా బేబీ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హోలీ అంటే మనమేమో కలర్స్‌తో ఆడుకుంటాం కదా! మా బేబీ చూడండి బెలూన్స్‌ని పగలగొడుతుంది. సో క్యూట్‌గా మంచిగా ఉంది కదా! మా బేబీ చూడండి ఎంత బాగుందో. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో తనెప్పుడు అటు ఇటు చేస్తుందని వాళ్ళ అమ్మమ్మ వచ్చి మళ్ళీ సెలబ్రేట్ చేపిస్తుంది చూడండి. మంచిగా బెలూన్స్ కాల్చమని చెప్తుంది. వావ్! ఎంత బాగా చేస్తుంది చూడండి. మా క్యూట్ బేబీ ఎలా ఉందో ఒక్క లైక్ ఇవ్వండి. ఒక్క కామెంట్ చేయండి. మా బేబీ కోసమన్నా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.